అధ్యక్ష, రైతు నిలబడితే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది అధ్యక్ష. విద్యార్థి ఎదిగితే భవిష్యత్తు వెలుగుతుంది అధ్యక్ష. ప్రజల ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది అధ్యక్ష. ఈ మూడు రంగాలు బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా నిలబడుతుంది అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం సాకారం చేసే దిశగా వేసిన బలమైన అడుగులు ఈ బడ్జెట్ అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం కోసం 53,915 కోట్లు కేటాయించడం అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అధ్యక్ష. ఆస్తులు సృష్టించే పెట్టుబడులు పెట్టడమే నిజమైన ఆర్థిక క్రమశిక్షణ అని ఈ బడ్జెట్ స్పష్టం చేస్తుంది అధ్యక్ష. గృహ నిర్మాణానికి రంగానికి గత ఏడాది కంటే మూడంతలు పెంచి 6,350 కోట్లు కేటాయించడంపై పేదల గృహ స్వప్నాలకు బలమైన పునాది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏ ఊరికి మనం వెళ్ళినా ఈరోజు మనల్ని ఈ గృహాల గురించి అడుగుతున్నారు